హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డిఎస్ హెల్దీ రెసిపీస్. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది. కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మనం ఈజీగా వన్ పాట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి. ఈరోజు మన వన్ పాట్ రెసిపీ వచ్చేసి మిక్స్ వెజ్ కిచిడి. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చేసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్ రైస్ తీసుకోవాలి. తరువాత 1 పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి. తరువాత 1 పావు కప్పు ఎర్ర కందిపప్పు తీసుకోవాలి. నార్మల్ కందిపప్పు మనం రోజు యూజ్ చేస్తాం కాబట్టి ఎర్ర కందిపప్పుని ఇక్కడ నేను వాడుతున్నాను. మీ దగ్గర అవి లేకపోతే నార్మల్గా వాడే కందిపప్పునైనా వాడచ్చు. వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. సో నార్మల్గా మనకి గ్రెయిన్స్లోను పల్సెస్లోను ఫైటిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటిని నానబెట్టే కన్జ్యూమ్ చేసుకోవాలి. మనం గ్రెయిన్స్ పల్సెస్ని నానబెట్టడం వలన ఫైటిక్ యాసిడ్ కంటెంట్ రెడ్యూస్ అయ్యి మన బాడీ వాటిలో ఉన్న పోషకాలను ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. తరువాత ఒక కుక్కర్లో 2 స్పూన్ల నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 2 స్పూన్ల జీలకర్ర వేయాలి. జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేయాలి. మనం తినే ఫుడ్స్లో అల్లం అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే అల్లం అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ. మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని ఇది బాగా తగ్గిస్తుంది. తరువాత 1 పావు కప్పు జీడిపప్పు వేసుకోండి. ఇది 1 పాట్లో చేస్తున్నాను కాబట్టి జీడిపప్పు ఇప్పుడే వేస్తున్నాను. మీకు ఇలా నచ్చకపోతే లాస్ట్లో ఫ్రై చేసైనా వేసుకోవచ్చు. ఇవి కాస్త రోస్ట్ అయిన తర్వాత మిరియాలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి, లేదా మిరియాల పొడిని కూడా వాడచ్చు. ఈ మిరియాల పొడి వేయడం వల్ల కిచిడీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది. తరువాత కరివేపాకును వేయండి. తరువాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేయండి. ఇంకా మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్ని చాప్ చేసుకొని మనం ఏవైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పొటాటో, బీన్స్, క్యారెట్, టమాటా తీసుకుని యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే క్యాప్సికమ్, పీస్, కార్న్ ఏవైనా వేసుకోవచ్చు. సో వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీకి ఎక్కువ ఫైబర్ కూడా వెళ్తుంది. సో ఫైబర్ రిచ్ ఫుడ్ తినడం వల్ల కాన్స్టిపేషన్ ఇష్యూ కూడా ఉండదండి. సో వీటన్నిటిని రోస్ట్ చేసుకొని మనం ఆల్రెడీ పక్కన పెట్టుకుని నానబెట్టిన రైస్ పప్పు మిశ్రమాన్ని దీనిలో వేయాలి. మనం రైస్ పప్పు నానబెట్టిన వాటర్ అనేది పడేయాలండి. ఆ వాటర్ దీంట్లో యూజ్ చేయకూడదు. ఎందుకంటే అలా సోక్ చేసిన వాటర్ అనేవి ఫైటిక్ యాసిడ్ ఉంటుంది, గ్రెయిన్స్ నుంచి లీచ్ అవుట్ అవుతుంది. సో ఆ వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి మనం ఓన్లీ రైస్ పప్పు మాత్రమే వేసి ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కలిపేసి కొంచెం పసుపు, 1 స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నానండి, సీ సాల్ట్, బాగా కలిపేసి ఇక్కడ నాకు 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టాయండి. మనం రైస్ పప్పు మిశ్రమానికి డబుల్ వాటర్ ప్లస్ ఎక్స్ట్రా 1 గ్లాస్ వాటర్ వేస్తే కిచిడీ అనేది బాగుంటుంది, సాఫ్ట్గా వస్తుంది. ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, స్మాల్ యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి. తరువాత ఇది బాగా కలుపుకొని మనం సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేయాలండి. చెక్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టాలి. తరువాత ఒక 1 విజిల్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ ఆఫ్ చేయాలి. నార్మల్గా చేసుకునే కిచిడీ కన్నా ఇలా 1 పాట్ రెసిపీ ఈ ఫస్ట్ టైం ట్రై చేశాను నేను. ఇది చాలా చాలా బాగుంది నార్మల్ చేసుకునే దానికన్నా. ఆ గీ అనేది రైస్కి పట్టి చాలా బాగా టేస్ట్ వచ్చింది. విజిల్ తీసి కుక్కర్ మూత ఓపెన్ చేయగానే రైస్ ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ నాకు కొంచెం వాటరీగా అనిపించింది. సో మళ్ళీ ఆన్ చేసి సాల్ట్ కొంచెం తక్కువైంది, సాల్ట్ వేసాను కొంచెం. ఇది ఇప్పుడు కొంచెం వాటరీగా ఉంటుందండి. ఒక 2 మినిట్స్ తర్వాత అదే గట్టి పడుతుంది. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఖచ్చితంగా మస్ట్ ట్రై రెసిపీ ఇది. అంతేనండి, ఎంతో రుచికరమైన మిక్స్ వెజిటబుల్ కిచిడీ తయారైంది. ఇది పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ మీల్ అండి. ఇంత మంచి రెసిపీకి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.